మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మహతి భక్తి. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా మహాలక్ష్మి గారు. అంటే ఈ ఏడాది దీపావళి అనేది 2 రోజులు అంటున్నారు, 20, 21 అని. ఇలా తగులు మిగులు వచ్చినప్పుడు ఏ రోజున జరుపుకుంటే మంచిది? అట్లాగే ముఖ్యంగా దీపావళి అనగానే మనకి లక్ష్మీదేవి పూజ గుర్తొస్తుంది. ఎలా చేసుకుంటే మనకి అనుగ్రహం వస్తుంది అమ్మవారిది? అసలు దీపావళి 5 రోజుల పండుగ. ఫస్ట్ 2 రోజులు 1 రోజు కాదు. ఈ రోజు ఇంకా లక్కీగా 2 రోజులు వచ్చింది తగులు మిగులు అని. మామూలుగా ఫస్ట్ రోజున ధనత్రయోదశితో ప్రారంభం, నరక చతుర్దశి, తర్వాత దీపావళి, తర్వాత మనకి యమదీపం, బలిపాడ్యం, బలి చక్రవర్తి పట్టాభిషేకం, పాతాళలోకానికి చక్రవర్తిగా. ఈ 5 అంశాలు కలిస్తే దీపావళి అంటారు. కాబట్టి 5 రోజులు ఖచ్చితంగా చేయాల్సిందే. 5 రోజులు కూడా దీపాలు మినిమం 18 పెట్టాలి. మినిమం 18, 5 రోజులు కలిపి. ఎందుకని? చేసే పూజ ఎవరికి? మహాలక్ష్మి. మా దేవి పూజకి ఏంటి? నవావరణాలు ఉంటాయి, 9 ఎంట్రీస్ ఉంటాయి, 9 గడపలు ఉంటాయి, 9 ద్వారాలు, గడపకి అటు ఇటు 2 దీపాలు, 9 2 18 దీపాలు పెట్టందే. ఇంతవరకు కూడా దీపావళి చేసిన వాళ్ళకి ఎవరికి ఏ ఫలితం రాదు. అందుకే లక్ష్మీదేవి కటాక్షించట్లేదు వీళ్ళని. కాబట్టి అప్పుల బాధలు ఉన్న వాళ్ళు అప్పులు అలాగే ఉన్నారు. ఆర్థికంగా ఏ మహాలక్ష్మి నుంచి రావాల్సినటువంటి లాభాలన్నీ కూడా రాకుండా అయిపోయినాయి జనాలకి. సో నూనె కిలో అయిపోతుందని పిసనాతనం చేస్తే ఎట్లా? కరెంట్ దీపాలు పెడుతున్నారు. ఇప్పుడు దీపావళి మానేశారు. ఏదో బ్యాటరీ దీపాలు ఇవన్నీ. ఇదంతా కేవలము లోభత్వము. అసలు లక్ష్మీ పూజ చేసేది ఎందుకు? ఏ పండగ చేసినా లోభ మదమాత్సర్యాలు పోవాలని, కామక్రోధ లోభ. మరి పిసనార్తనం లక్ష్మీదేవి దగ్గరే చేస్తే ఆమె పిసనార్తనం ఏదో ఇచ్చేటప్పుడు. కాబట్టి కంపల్సరీ 5 రోజులు 18 దీపాలు పెట్టాల్సిందే. అంటే గురువు గారు ఇప్పుడు గుమ్మాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడంటే పెద్ద పెద్ద లోగిళ్ళు ఉండేవి, గుమ్మాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు 1, 2 ఉండడమే కష్టమైపోతుంది. ఆ దీపాల దగ్గరే 2 పెట్టుకుని మిగతావన్నీ దేవుడి దగ్గర పెట్టాలి. తులసి కోట దగ్గర లేదా పూజా మందిరం దగ్గర పెట్టాలి. మొత్తానికి లెక్కగా 18 దీపాలు లెక్కే అనమాట. అలాగే ఇంకా ఎక్కువ మాట్లాడితే 27 నక్షత్రాలు మనకి 4 పాదాలు 108 దీపాలు పెట్టాలి. కిలోకి పిసనాతనం చూపిస్తే ఇంకా 108 చొప్పున 5 రోజులు ఎవడ పెడతాడు? కాబట్టి కరెంట్ దీపాల దగ్గరకు వచ్చేసాం. ఇకపోతే కమింగ్ టు ద పాయింట్, తగుళ్ళు మిగుళ్ళు. 21వ తేదీ 22వ తేదీ 20, 21 ఇదే తారీఖులు ఏదైనా 20, 21 మనకి ఈ సంవత్సరం అంతా కూడా తగుళ్ళు మిగుళ్ళే. అంతే. సంవత్సరం ఏమిటి? అసలు కలియుగం ప్రారంభం దగ్గర నుంచి తగులు మిగుళ్ళే. ఎందువలన రీజన్ తెలుసా? తెలియదు గురువు. మరి సీక్రెట్ మనం ఒక్కళ్ళమే చెప్తాం. మహాలక్ష్మి గారు అడిగితేనే చెప్తాం, ఇంకెవరు అడిగితే చెప్పం. ఎందుకనంటే శ్రీకృష్ణ పరమాత్మ రాయబారం చేశాడు. ఎవరికి? పాండవులకి కౌరవులకి. యుద్ధం చేసుకోవద్దురా బాబు, 5 ఊర్లు ఇచ్చేయండి అని చెప్పేశాడు. మేమేమో అన్నారు కౌరవులు. అయిపోయింది, యుద్ధం డిసైడ్ అయిపోయింది. వచ్చేసారు ఎవరు మానన్నాళ్ళు. యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నారు. దుర్యోధనుడు ఎవరు? కలిపురుషుడు. అతను కృష్ణుడికే భయపడ్డు. సిగ్గు, శరం, లజ్జా, మానం, అభిమానం ఇవేమి ఉండవు. చూడు, మనం ఎంతమంది జనాలను తిడుతున్నా సరే వాళ్ళకి సిగ్గు శరాలు ఉండవు. అదంతా కలి అంశాలు అనమాట. వాడు ఏం చేస్తాడు దుర్యోధనుడు? పాండవులు పాప అమాయకులు 5గురు ఒక రూమ్ లో ఉంటే అక్కడికి వచ్చేస్తాడు. వచ్చేసి సహదేవుడు మంచి జ్యోతిష పండితుడు. ఆయన అడుగుతాడు ఏమని? తమ్ముడు అనగానే ఏడు ఉబ్బుపోతాడు సహదేవుడు. సహదేవుడికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. కారణం ఎందుకు? మంచి జ్యోతిష పండితుడే కాకుండా పాండురాజు చచ్చిపోయేటప్పుడు వాళ్ళ కొడుక్కి సహదేవుడికి చెప్తాడు, అరే నన్ను కాల్ చేయకుండా మొత్తం శవం అంతా తినేసేయని. తినేస్తే భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు తెలుస్తాయని. ఈయన ఏం చేస్తాడు? చిన్నపిల్లడు కదా, చీకేస్తున్నాడు వేలు శవాన్ని. లోనికి వెళ్ళిపోయింది రసం. కృష్ణుడు గబగబా వీడికే తెలిసిపోతే ఇంక నన్నేవాళ్ళు లెక్క చేస్తాడు, నా డ్యూటీ వీడి చేస్తే ఎట్లా అని గబగబా వచ్చి తినకూడదమ్మా అని చెప్పేసి శవాన్ని కాల్పిచ్చేస్తాడు. సరే, అప్పుడు ఏం జరిగింది? ఈ విధంగా జ్యోతిష శాస్త్రం మన వాడికి వచ్చేసింది. భూత భవిష్యత్ వర్తమాన కారణాలు తెలుసు. అయితే చెప్పొద్దని కృష్ణుడు చెప్తాడు. చెప్పావా పోతావు నువ్వు పైకని. సరే, బాగుంది. ఇప్పుడు దుర్యోధనుడు వచ్చి తమ్ముడు చెప్పంటే లెక్క కట్టేస్తాడు. ఏ ముహూర్తాన నేను యుద్ధం చేస్తే నాకు గెలుపు వస్తుందో పెట్టే ముహూర్తం అంటాడు. అన్న అమావాస్య వచ్చింది, ఆ అమావాస్య రోజున నువ్వు ఏం చేయాలా? ఇది చేసేయండి. ఏమిటది? దీపావళి అమావాస్య రోజు. ఆ అమావాస్య వస్తుంది కదా, అమావాస్య రోజున నువ్వు బలిచ్చేసేయి.
ఒక దున్నపోతుని బలిచ్చేస్తే నీకు విజయం తథ్యం అని చెప్తాడు. అవును. అంటే సరే అని దుర్యోధనుడు తెలుసుకుని, సరే తమ్ముడు ఒక్క క్షణం ఆలస్యమైనా సరే నీకు గెలుపు అనేది అసాధ్యం అన్నాడు. రావణ బ్రహ్మ కూడా అలాగే రామచంద్ర ప్రభుకు ముహూర్తం పెట్టినప్పుడు అభిజిత్ లగ్నంలో పెడతాడు. అలాగే పాండవులకు కూడా అభిజిత్ లగ్నంలో పెడతారు. దుర్గాదేవి కూడా అభిజిత్ లగ్నంలో పెడతారు. ఆ అభిజిత్ లగ్నంలో ఎవరైనా విజయం సాధించవచ్చు. ఇక్కడ మనవాడు సహదేవుడు చెప్పేశాడు, దుర్యోధనుడు వెళ్ళిపోయాడు హ్యాపీగా. కృష్ణుడికి గుండెలు దడేలన్నాయి. ఏంటో సీక్రెట్ చెప్పేశావు, ఎంత పని చేసావు అని మన మెదడుకు మేత పెట్టాల్సిందే అని ఆలోచించి ఏం చేశాడు, నరక చతుర్దశి వచ్చింది ఆ రోజు. నరక చతుర్దశి వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయి తర్పణాలు వదిలేస్తున్నాడు. ఎవరికి? వాళ్ళ పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసేస్తున్నాడు. అక్కడున్న బ్రాహ్మణులందరికీ ఇదేంటిరా, రేపు కదా అమావాస్య, ముందు రోజున చతుర్దశి రోజున వదిలేస్తున్నాడు ఏంటి కృష్ణుడు? తర్పణాలను పిండ ప్రదానాలు శ్రాద్ధకర్మలు పెట్టేస్తున్నాడు, పిండాలు పెట్టేస్తున్నాడు. ఈయన దేవుడే సాక్షాత్తు ఈయనే పెట్టేస్తుంటే, అంటే మనమే లెక్కలు తప్పులు వచ్చి ఉంటాయి, మన పండితులే లెక్కలు తప్పులు కట్టారు. కృష్ణుడు చేసింది ధర్మం కాబట్టి ఈ రోజే మనం అమావాస్య డిసైడెడ్ రా అని చెప్పేసి వీళ్ళందరూ మనం చేసేసుకుందాం అనుకుంటారు. బ్రాహ్మణులందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసారు, ఈ రోజే పిండ ప్రదానాలు చేసేద్దామని. అక్కడ సూర్యచంద్రులిద్దరికి హాడలు పట్టుకుంది. ఇదేమిటి ముండా కొడుకులంతా ఇలా చేసేస్తున్నారు, ముందు రోజున అమావాస్య రోజున పెట్టాల్సింది చతుర్దశి రోజున, ఇది సృష్టికి విరుద్ధం, ఇలా చేయకూడదు. అందువలన వెంటనే సూర్యచంద్రులు ఇద్దరు భూమి మీదకి దిగిపోతారు కృష్ణుడి దగ్గరికి. కృష్ణ, ఇది అధర్మం, ఏంటి స్వామి నువ్వు ఎలా చేసేస్తున్నావు, అమావాస్య అయితే ముందు రోజు చేసేస్తున్నావు, నువ్వు చేయడం కాకుండా నిన్ను చూసి జనాలు అందరూ చేసేస్తున్నారు, మొత్తం సమాజం అంతా పాడైపోతుంది అని చెప్తాడు. చెప్తే స్కేల్ పట్టుకుంటాడు కృష్ణుడు. టీచర్ అయిపోయాడు, గురువు కదా ఆయన, కృష్ణం వందే జగద్గురువు ఆయన. స్కేల్ పట్టుకుని, అరే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అమావాస్య చెప్పండి రా ఫస్ట్ అంటాడు. అమావాస్య అంటే ఏంట్రా? అమావాస్య అంటే సూర్యుడు చంద్రులు ఇద్దరు ఎదురెదురు రావాలా, ఇద్దరు కలిసి రావాలా. ఇప్పుడు ఏంట్రా మీరు ఇద్దరు కలిసి వచ్చారా లేదా నా దగ్గరికి, మరి ఇది అమావాస్య కాకపోతే ఏమంటారా, స్టూపిడ్ ఫెలోస్ అంటాడు. వెంటనే వీళ్ళిద్దరు సూర్యచంద్రులు, ఆ రోజు అమావాస్య అంటే కృష్ణుడు ఏది సంకల్పిస్తే అదే, తదేవ లగ్నం చంద్రబలం తారాబలం తదేవా. అందుకని వన్ డే ఎక్కువైపోయింది కదా, ఇప్పుడు వన్ డే ముందుకు వచ్చింది కదా, ఆ వన్ డే అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ఇన్ని తరాలు, ఇప్పుడు 5000 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అది మనం కృష్ణుడు అదృశ్యమైపోయి ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు, గోలోకానికి. ఇక్కడ మనం ఇంకా భూమి మీద సాంప్రదాయం మిగిలిపోయింది కాబట్టి ఈ 24 గంటలు తగుళ్ళు మిగుళ్ళుగా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి రొటేషన్ లో కలిసిపోతాయి, ఒక్కోసారి మిగుళ్ళు ఎక్కువ ఉంటాయి, తగుళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా 2025వ సంవత్సరంలో తగుళ్ళు మిగుళ్ళు దసరా వచ్చింది. ఎక్కడైనా నవరాత్రులు దేవి పురాణంలో, దేవి భాగవతంలో అమ్మవారు ఎన్ని రోజులు ఫైటింగ్ చేసింది మహిషాసులతో? 9 రోజులు. మరి ఈ సంవత్సరం 10 రోజులు చేసింది ఫైటింగ్. నవరాత్రులు అంటే 9 రోజులు ఫైటింగ్ చేసింది. ఈ ప్లస్ విజయదశమి 11వ రోజు 10వ రోజు చేసేవాళ్ళు. ఈసారి 10 రోజులు ఫైటింగ్ చేసింది, ప్లస్ 11వ రోజు చేసాం దసరా. అంటే ఏంటనమాట, దేవి అమ్మవారిని యుద్ధాన్ని డిసైడ్ చేసేది ఎవరు? మనం మనుషులు. మన ఇష్టం 10 రోజులు చేయొచ్చు, 9 రోజులు చేయొచ్చు. బెజవాడ దేవస్థానం తగులు మిగులు లెక్క కట్టి ఈ సంవత్సరం 10 రోజులు రభై అన్నారు. అదే విధంగా కొల్హాపూర్ మహాలక్ష్మి దేవస్థానం, వీళ్ళందరూ కూడా మహాలక్ష్మి మరి పూజలు అన్నీ అదే కదా శక్తిపీఠం. ఈ రోజున ఈ 21 అన్నావు కదా, 21వ తేదీన మనం దీపావళి మన పండుగ చేసుకుంటున్నాం. అంటే ఆ రోజు సూర్యోదయానికి అమావాస్య ఎప్పుడైతే ఉందో ఆ రోజున మనం మిగులు అవసరం లేదు, మధ్యాహ్నానికి వెళ్ళిపోయినా మనకు అనవసరం. సూర్యుడు వచ్చే టైంకి అమావాస్య ఉంటే అదే అమావాస్య కింద లెక్కనమాట. కాబట్టి దీపావళి ఆ రోజమ్మ. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఏం చేస్తాము, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మనం లక్ష్మీదేవి సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తామనుకో, ఇప్పుడు గుర్తుంటాం మనం, గుర్తుంటాం కదా. అందుకని రోజు చేయాల్సిన పూజ కనీసం అట్లీస్ట్ ఈ రోజైనా సూర్యుడి కంటే ముందు లేవాలి, తలంటు స్నానం చెయ్యాలి, నువ్వులు తల మీద పెట్టుకుని చేయాలి. నువ్వులు తల మీద పెట్టుకోకుండా ఆ రోజు కనుక అమావాస్య రోజున స్నానం చేస్తే ఎవరికి ఫలించదు. 95% అక్కడ పోయినట్టే లెక్క. ఎందుకని 95% జనాలకు ఏం తెలుసు పాపం, వాళ్ళు పెట్టరు కదా. శనీశ్వరుడే రికమెండ్ చేస్తాడు లక్ష్మీదేవికి, వీళ్ళకి ఇవ్వు వీళ్ళకి ఇవ్వద్దని. ఈశ్వరుడు అంశ. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. పేదదైనటువంటి ఒక కనకదారాస్తవం చదివి లక్ష్మీదేవిని స్తుతించి ఆదేశించాడు ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుడు, శంకరుడు ఆయన. కాబట్టి బంగారు పుస్తకాలు పట్టాయి. కాబట్టి ఎప్పుడు కూడా శనీశ్వరుడు చెప్తాడు. తర్వాత సూర్యుడు డిసైడ్ చేస్తాడు, సర్వసాక్షి. వీళ్ళు నాకంటే ముందు లేచారు స్వామి, వీళ్ళకి ఇవ్వండి అమ్మా లక్ష్మీ తల్లి అంటాడు.
మనం అందరం 8 గంటలకు 9 గంటలకు లేస్తే లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? ఉమ్, కాబట్టి ఉదయం లేవాల్సిందే. నెక్స్ట్ రెండవది, ఆ రోజు కలశం పెడతాం అమ్మవారికి. ఎర్రగడ్డ, ఎర్ర వస్త్రాలు వేసుకుంటే ఇంకా మంచిది, లక్ష్మీదేవి రజోగుణం కాబట్టి. ఉమ్. మామిడాకులు కట్టాల, పువ్వులు కట్టాల. కలవ పువ్వు, కమల పువ్వు దొరకాల్సిందే. ఓ, కమల పువ్వు పెట్టకుండా పూజ చేస్తే వేస్ట్, ఫలితం లేదు. ఫలితం అసలు ఉండదు. అందులో మన వీడియో చూసిన తర్వాత ఒక్క తామర పుష్పం 1000 రూపాయలు అమ్ముతారు మన వాళ్ళు, ఇప్పుడు అమ్ముతారు. దొరికిందే ఛాన్స్ అని. కాబట్టి కలవ పువ్వులు కానీ, బుట్ట కలవలు కానీ, ఆ సీజన్ లో దొరికే పువ్వులు కానీ, కదంబ పుష్పం పెడితే ఇంకా మంచిది. షోడశోపచార పూజ చేయాలి, అష్టోత్తర నామాలతో చేయాలి. చేసిన తర్వాత లేదా వాళ్ళ గురువులు వాళ్ళకి ఇచ్చినటువంటి మహాలక్ష్మి మంత్రాన్ని జపించాలి. నీ మంత్రమే, నీ పేరే జపించిన తర్వాత ఏం చేయాలో, ఆఖరిగా మనము పచ్చకర్పూర హారతి ఇచ్చే ముందు నైవేద్యం పెట్టాలా. మనం నైవేద్యాలు మాత్రం పెడతాం, నూనె దీపాలు పెట్టాలంటే నూనె వేస్ట్, కానీ తినొచ్చు, మనమే తినొచ్చు అని నైవేద్యాలు బాగా పెడతాం. సో గారెలు అన్ని. పాయసాన్న ప్రియ త్వక్స్తాప శ్లోక భయంకరి, పాయసాన్నం కంపల్సరీ ఉండాలి. స్నిగ్ధౌదన ప్రియ, నైవేద్యం ఏది పెట్టినా ఆవు నెయ్యి పెట్టాలి. ఇవి లేకపోతే ఫలితం ఉండదు. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ నివేదన చేసిన తర్వాత మనం తనక ముందే మనం పేదవాళ్ళకు కూడా పెట్టాలమ్మా. ఈ విధంగా చేసి మహాలక్ష్మి తల్లికి ఈ స్టెప్స్ వారీగా చేస్తే తప్పకుండా ఈ దీపావళి రోజున మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. ధన్యవాదాలు.